శ్రీ సత్యసాయి జిల్లాలో కియా పరిశ్రమ సమీపంలోని విలువైన భూమిని ఆక్రమించేందుకు మంత్రి సత్యకుమార్ ముఖ్య అనుచరుడు ఆదినారాయణ యాదవ్ రౌడీయిజానికి తెగబడ్డాడు. ప్రహరీని ధ్వంసం చేసి ఆదినారాయణ అనుచరులు వేరంగం సృష్టించారు. అడ్డువచ్చిన భూ యజమానిపై దాడికి పాల్పడ్డారు. మునిమడుగు గ్రామ పరిధిలో గుంతకల్లుకు చెందిన ప్రభాకర్కు ఎకరా 72 సెంట్ల భూమి ఉంది. ఈ భూమికి ఆనుకొని ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ డైరెక్టర్గా ఉన్న గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన భూములున్నాయి. వైసీపీ నుంచి ఎంపీపీగా ఎంపికైన ఆయన ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి మంత్రి సత్యకుమార్కు ముఖ్య అనుచరుడిగా చలామణి అవుతున్నారు. ప్రభాకర్ భూమిపై కన్నేసిన ఆదినారాయణ తన అనుచరులను దాడికి ఉసుగొల్పాడు. దీంతో రెచ్చిపోయిన వారు రాడ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు కియా పోలీసులను ఆశ్రయించాడు. పోక్లైన్ కారును సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. నేను నా సొంత ల్యాండ్లో కాంపౌండ్ వేసుకుంటా ఒక జేసీపీని ఒక కారు ఆదినారాయణకి సంబంధించిన మనుషులు తీసుకొని వచ్చి, ఏమిరా ఆదినారాయణ చెప్తే కూడా నువ్వు కాంపౌండ్ వేస్తున్నావు, ఏరా మా అన్న చెప్తే కూడా నువ్వు పని చేస్తాడు వీడా, అందుకు భయం లేదా, అంత భక్తి లేదా నీకు అని చెప్పి ముక్కుమ్మడిగా వచ్చి దుర్భాషలాడి నా పైన రాళ్లతో కొట్టి కింద పడేసి కొడుతుండగా జేసీపీతో కాంపౌండ్ వాళ్ళను కూడా పడగొట్టినారు. నేను దెబ్బలు తిన్న తర్వాత రైతులు ఆదాను పోతే వాళ్ళు కేకలేగా నన్ను వదిలేసి రాడ్లు గొడవళ్లతో వాళ్ళను బెదిరించుకుంటూ, నన్ను రక్షించడంలో బెదిరించుకుంటూ కేకలు వేసుకుంటూ చంపు 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 అని చెప్పి అరుచుకుంటూ పోయినారు. ఇది ఆదినారాయణతో ఎప్పటికైనా మాకు ముక్తుంది, ప్రాణంగానే ఉంది. కొంతమంది వ్యక్తులు ఒక కారులో మరియు ఒక జేసీబీలో తీసుకొని వచ్చి ఆ జేసీబీతో ఈ ప్రమాదం చెందిన స్థలంలో అక్రమంగా ప్రవేశించి ఆ కాంపౌండ్ను ధ్వంసం చేశారని చెప్పి ఇతను అడ్డుపోతే దానికి కారులో వచ్చిన వ్యక్తులు అతన్ని రాడ్తో మరియు కాలు చేతులతో ఇష్టపడుకుంటున్నారని, దానివల్ల మోకాళ్లకు మరియు శరీరం దిగిపోయిన దెబ్బలు తగినాయని చెప్పి ప్రభాకర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి దర్యాప్తులో భాగంగా ముందుకు పోతాం.